సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ఇలవేలుపు అయినటువంటి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సిరిమానైతే తయారు చేసేందుకు వడ్రంగులు కూడా హుకుంపేట పరిసర ప్రాంతాల్లో నిమగ్నమై ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా అమ్మవారి సిరిమాను సేవలో తరించేందుకు వారి యొక్క కుటుంబం ఎన్నో ఏళ్ళుగా ఈ సిరిమాను తయారోత్సవంలో కూడా పాల్గొంటారు. అంటే సిరిమాను ఎప్పుడైతే పెద్ద తాడివాడ గ్రామంలో మజ్జివారి కళ్ళాల్లో సిరిమాన్ని గుర్తించి బొట్టు పెట్టిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో హుకుంపేటకి తీసుకొస్తారు. సిరిమాన్ని తయారు చేసేందుకు చాలా మంది వడ్రంగులు ఈ అమ్మవారి సేవ చేయడానికి తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. అమ్మవారికి సేవ చేసేందుకు ఏ కుటుంబానికి దక్కని అదృష్టం మా కుటుంబానికి దక్కిందా అంటూ ఆనందోత్సాహాల మధ్య సిరిమాను తయారు చేస్తుంటారు. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా సిరిమాను రథాలు తయారు చేసే పనులుగా నిమగ్నమై ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? వెంకటేశ్వరమ్మ. వెంకటేశ్వర గారు నమస్తే అండి. అంటే ఎవ్వరికి దక్కని అదృష్టం మీ కుటుంబీకులకు దక్కింది. ఈ సిరిమాని తయారు చేయడంలో పాల్గొనడం అంటే తక్కువగా భావించకూడదు. ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ కుటుంబీకులకి ఈ అదృష్టం దక్కుతుంది అనుకో. ఎన్నేళ్ళుగా మీ కుటుంబం ఈ అమ్మవారి సేవలో పాల్గొంటుంది? ఈ అమ్మవారు సేవ అనేది మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాము. మా ఊరు సారిగ్రామం. నా పేరు నల్లపాటి వెంకటేశ్వరరావు. అలాగే మా తండ్రి గారి పేరు నల్లపాటి పాపారావు. అలాగే ఇక్కడ కనిమెరల రమణ అని కనిమెరల రమణ గారు ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళారు. కాకపోతే వయసు కొద్దిగా ఆర్థిక పరంగా ఆయన ఆరోగ్యపరంగా కొద్దిగా బాగాలేదు. ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయిన తర్వాత మనం ఒక 10 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. అంటే నేరుగా మరి అమ్మవారు అంటే నాకు అమ్మవారు నమ్మకం అంటే ఏంటంటే దేవత ఇచ్చిన తర్వాత అమ్మవారు మాకు క్లియర్గా కనిపించిందమ్మా. అమ్మవారు కనిపించిన తర్వాత నేను ఇందులో పాల్గొనడం జరుగుతుందమ్మా. ప్రతి సంవత్సరం కూడా దేవత ఇచ్చిన తర్వాత అమ్మవారు కనిపించడం అంటే ఎలా? అంటే పంతులు గారికి సిరిమాను పూజారికి స్వప్నంలో కనిపిస్తున్నారు అంటే మీకు ఏ విధంగా కనిపిస్తారా అన్నది అదే చెప్తానమ్మా. తొలేలు అంటే దేవత తెస్తారు కదమ్మా. 5వ నెలలో దేవత తెస్తారమ్మా. 5వ నెలలో దేవత ఇచ్చిన మరుసటి రోజు మాకు వాళ్ళ ఇంట్లో నిర్మల అని వాళ్ళ అక్కయ్య ఉన్నారండి, పూజారి వాళ్ళ అక్కగారు ఉన్నారండి. తనలాగా నాకు క్లియర్గా కనిపిస్తారమ్మా. కనిపించి నాకు పత్యాలు చేయాలని మాకు ఫస్ట్ సంవత్సరంలో నాకు నిదర్శనం. అక్కడి నుంచి అదే ఏకదాటిగా ఆ అమ్మవారు దేవత ఇచ్చిన మరోచనం నుంచి మరుసటి రోజు నుంచి కూడా మాకు కనిపిస్తుంటుంది. ఇందులో మేము పాల్గొని నిమజ్జనంగా చేయవలసి వస్తుందమ్మా. అయితే ఏంటంటే మేము ఈ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంటాను. ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అమ్మవారి శక్తి అంటే ఏంటంటే ఎంత నీరసగా ఉన్నా సరే ఈ అమ్మవారి సేవ చేసిన చెప్పు కూడా ఎటువంటి ఆరోగ్యపరమైన నీరసలు అంటూ ఉండవు. మనకి హుకుంపేట పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అమ్మవారి రథాలు తయారవుతుంటాయి. సో పెద్ద తాడివాడలో సిరిమాను గుర్తించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? ఎంతమంది అంటే సుమారుగా ఎంతమంది సిరిమాను రథాలు తయారు చేయడానికి పాల్గొంటారు సార్? ఇప్పుడు ఇందులో పెద్ద తాడివాడ నుంచి తేవడం జరిగిందమ్మా. శనివారం నాడు, లక్షవారం నాడు 3వ తారీఖు మంచి రోజు అని మేము ముహూర్తం చేసాము. సుమారు మేము ముహూర్తం చేసిన దగ్గర నుంచి సురుమాను తిరిగి వచ్చే వరకు కూడా మా బాధ్యత ఉంటుందమ్మా. అంటే పని భారం ఉంటుంది. పని చిన్నది పెద్దది అలా పని నడుస్తూ ఉంటుందమ్మా. కేవలం సురుమాను పని మీద ఉన్నటువంటి వాళ్ళు 6 ఉన్నామమ్మా. 6 కూడా ప్రధానంగా దీన్ని నిష్ణామకాలతో పని చేయవలసిన బాధ్యత ఉంటుందమ్మా. సురుమాను తిరిగి వచ్చే వరకు కూడా బాధ్యతగా మేము పని చూసుకుంటాం. అలాగే మరి పరం చేసిన కుర్రాలు కూడా ఒక 30 మంది వరకు ఉంటారు. అలాగే సోమనాడని కోరన్నారని ఈదిలో కుర్రవాళ్ళు వాళ్ళు ఒక 30 మంది వరకు వాళ్ళు కూడా ఉంటారమ్మా. మేము సురుమానంతా తయారు చేసి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి గిలకెక్కించడం, పరం చేయడం, మోకులు కట్టడం వాళ్ళ బాధ్యత తీసుకుంటారమ్మా. వాళ్ళు సిరిమాను తయారు చేసినప్పటి నుండి అయిపోయిన అంటే ఈ ప్రాసెస్ అంతా పూర్తయి అమ్మవారి జాతర అంతా పూర్తయింది. మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఇంతే నియమనిష్టలతో ఉంటుంటారు ఇంటి దగ్గర. మీ కుటుంబాన్ని అంతా ఎలా అంటే వీళ్ళ కుటుంబమే సిరిమాను రథాలు తయారు చేస్తూ ఉంటుంటారని ప్రతి ఒక్క మీ కుటుంబం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అంటే మీ నియమనిష్టలు ఎలా ఉంటాయి? మీకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎలా ఉంటాయి సార్? మేము ఇల్లు బయలుదేరేటప్పుడే నిష్నియమకంతో బయలుదేరుతాం. అలాగే మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా నిష్నియమకాలతో అమ్మవారి గుడిలో ఉండేటప్పుడు జ్యోతి ప్రదర్శన ఎలాగైతే జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కూడా అలాగే అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. అమ్మ ఇంట్లో ఈ పండగ అయిన వరకు కూడా ఉయ్యాల కంబాలు అయినంత వరకు కూడా ఆడవాళ్ళు మేము ఎంతైతే ఇక్కడ బాధ్యతగా చేస్తున్నాం అంత బాధ్యతగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా బాధ్యత తీసుకుని అమ్మవారికి పూజలు చేస్తారమ్మ.
ప్రతి ఏడు సిరిమాను అంటే ఇది మెయిన్ ప్రధాన పూజారి అధిరోహించే రథంగా చూస్తుంటాము. ప్రతి ఏటా కూడా పొడవు పెరుగుతూనే ఉంటుంది అంటుంటారు. సో గత ఏడాదికి ఈ ఏడాదికి పొడవ ఏమాత్రం పెరుగుంటుంది అంచనాగా? అంచనా అంటే మినిమము ఇప్పుడు సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక 2 అడుగుల వరకు పొడవు పెరుగుతుందమ్మా. ఇప్పుడు మేము ఫస్ట్ అమ్మవారు మాను బొట్టు పెట్టి వచ్చేటప్పటికి వారం రోజులు టైం ఉండేటప్పటికి మేమేమనుకుంటాం అంటే చూసేటప్పటికి పూజారి గారు చెప్పిన తర్వాత ఇదే మాత్రంలో బేగి చేసి వచ్చి అనుకుంటాం. ఆటోమేటిక్ ఏంటంటే 2 చెట్లు సైజు పెరిగిపోతుందమ్మా. ఇంచుమించు 2 చెట్ల సైజు లావు అయిపోతుంది. అంటే అమ్మవారి శక్తి అంటే ఎక్కడో లేదు, అక్కడ అదే నిదర్శనం అమ్మ మాకు. అమ్మవారు అంటే ఆటోమేటిక్ పొడవ కూడా అలాగే పెరుగుతుందమ్మా. సుమారు 60 అడుగుల వరకు పొడవ వస్తుందమ్మా. చింత చెట్టు అనేసరికి ఇది దృఢంగా ఉండదు, రథానికి పనికొస్తుందా లేదా అని ఆలోచనలో ఉంటుంటారు కొంతమంది. సో దానికి మీరు ఇచ్చే అంటే సమాధానం ఏంటి? చింత చెట్టు అంటే చింతలు తీర్చే చెట్టుగా చూస్తుంటారు, చింతమానుగా. చింతలు చింత చెట్టు అంటే సిరిలెలిసే తల్లి. చింత చెట్టు అంటే ఏంటంటమ్మా, సిరిలెలిసే తల్లి అంటే పంటలు పడభాగ్యాలు కుటుంబీకులు అందరూ కూడా సిరిభాగ్యాలతో ఉంటారని చింత చెట్టు అంటారు. ఆ అమ్మవారికి అనుకూలమైనది సిరిలెలిసే చెట్టు చింత చెట్టు. ఆవిడ ప్రదర్శించేది కూడా పూజారిని ఆదర్శించేది ఏంటంటే పూజారి రూపంలో అమ్మవారు వచ్చి అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి సిరిలెలిసే చెట్టు మీద కూర్చొని ఆశీస్సులు ఇస్తుందమ్మా. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం జరిగే సిరిమానోత్సవంలో ప్రధాన రథాలన్నీ తయారు చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసారు కదా. అయితే ఈ నెల 14, 15, 16 అంటే 15వ తారీఖున జరిగే సిరిమానోత్సవ సంబరానికి రథాలైతే మాత్రం తయారు చేయడం ప్రారంభించేశారు ఇక్కడున్న వడ్రంగులు. అలాగే పనిలో నిమగ్నమై ఉన్నారు కూడా. వారి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అమ్మవారికి సేవ చేసిన ఆనందం ఇంకెందులో కూడా కలగదంటూ ఇక్కడున్న వడ్రంగులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.